అమలాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఐతాపత్తుల ఆనందరావు శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్ పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమ పథకాలు రద్దు చేసి కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదని ఆనందరావు విమర్శించారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రశాంతమైన అమలాపురం కోసం, అభివృద్ధి అమలాపురం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటేయాలని ప్రజలను కోరుతున్నాం. ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా ప్రజలు ఎదురొచ్చి మరి చిరునవ్వుతో స్వాగతిస్తూ మీకే ఓటు, మీ కూటమికే ఓటు, చంద్రబాబు గారి రావాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలా, ఈ ధరలు పెంచిన ముఖ్యమంత్రి, పన్నులు పెంచిన ముఖ్యమంత్రి, గొడవలు పెట్టే ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి పోవాలని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారు. దాన్నే రేపు ఫలితాలు చూడబోతున్నాం.